ఆ నీతిగా సంపాదించిన దాంట్లో దేవునికి నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అది ఎంత తక్కువైనా పర్వాలేదండి. నువ్వు యథార్థమైన సంపాదనలో నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆ అర్పణ చూసి సంతోషిస్తాడు. నేను ఎంతో ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను, ఈ కొద్దిగా ఇస్తున్నాను యేసయ్యా అని చెప్పి నువ్వు అది ఇచ్చేటప్పుడు, నీ అర్పణ ఇచ్చేటప్పుడు అర్పణ కాడికి భారం, అర్పణ కాడికి ఆత్మీయత, అర్పణ కాడికి తక్కువ ఇస్తున్నాను, నేను ఏమి ఇవ్వగలను నా కొరకు? నిజంగా నా దేవుడు నా కొరకు కలువరి సిలువలో బలియాగంగా మార్చబడ్డాడు, ఎంత ఇచ్చినా కూడా తక్కువే. నాకు ఈ ప్రభువా ఇంకా నీకేమైనా ఇస్తానని నిండు హృదయముతో నీ హృదయ వాంఛలన్నిటిని కూడా కలిపి నువ్వు ఇచ్చే ఆ చిన్న అర్పణతో దేవుని సన్నిధికి తీసుకొచ్చి కుమ్మరిస్తున్నప్పుడు ఆ దేవాది దేవుడు అర్పణ చూచి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత సంతోషంగా ఇస్తున్నావో, ఆ మనిషిని బట్టి కాదు, ఆ డబ్బును బట్టి కాదు, నువ్వు ఏ హృదయముతో దేవుని సన్నిధిలో అర్పణ ఇస్తున్నావో ఆ అర్పణను బట్టి నా దేవాది దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ప్రియమైన బిడ్డలారా,